హాయ్ అండి. వెల్కమ్ టు హారిక క్రేజీ కుకింగ్ ఛానల్. ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు మనం ఒక లడ్డు రెసిపీ చేసుకుందామండి. ఇది శ్రీరామనవమి స్పెషల్గా దేవుడికి ప్రసాదంగా కూడా పెట్టచ్చండి. ఒకసారి ఈ లడ్డూని చేసి చూడండి. దానికోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక మందపాటి గిన్నె పెట్టుకోవాలి. అందులో ఒక 3 స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. ఇది గోధుమ పిండి అండి. ఈ గోధుమ పిండిని 1 కప్పు వేసుకోవాలి. దీన్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని బాగా వేయించుకోవాలి. చూసారు కదా, ఇలా కలుపుతూ మాడిపోకుండా లో ఫ్లేమ్లో పెట్టుకుని నెమ్మదిగా వేయించుకోవాలి. ఇందులోనే 1/4 కప్పు బొంబాయి రవ్వను వేసుకోవాలి. ఈ గోధుమ పిండిలో రవ్వ కలిపి వేయించడం వల్ల నోటికి అంటుకుపోకుండా చాలా రుచిగా వస్తాయండి. చూసారు కదా, ఇది కొంచెం వేగిపోయింది. ఇది వేగిందని మనకు తెలియడానికి మంచి వాసన వస్తుందండి. అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత చూసారు కదా, ఇలా 1/2 కప్పు బెల్లాన్ని ఇలా తురిమి ఇందులో కలుపుకోవాలి. ఈ బెల్లం కలుపుకునేటప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుని ఉంచుకోవాలండి. ఇలా బెల్లానికి ఉండలు ఏమైనా ఉంటే ఇలా మెదుపుతూ దీన్ని ఇలా కలుపుకోవాలి. మనం సున్నుండలకి ఏ విధంగా అయితే సున్నిపిండి బెల్లం కలుపుకుంటామో అదేవిధంగా దీన్ని కూడా కలుపుకోవాలండి. మీకు తీపి తక్కువగా అనిపిస్తే ఇంకొంచెం బెల్లం తురిమి వేసుకోవచ్చండి. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. దీన్ని కొద్దిగా చల్లారి పెట్టుకోవాలి. ఇప్పుడు అదే గిన్నె పెట్టుకుని ఒక 6-7 స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. ఈ నెయ్యి వేడైన తర్వాత మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చండి. నేనైతే జీడిపప్పు ఒక్కటే వేస్తున్నాను. ఈ జీడిపప్పుని ఇలా కొద్దిగా దంచి వేసుకోవాలండి. చూసారు కదా, దీన్ని బాగా వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా చల్లారి పెట్టుకున్న గోధుమ పిండిలో కొద్దిగా యాలకుల పొడి వేసుకోవాలండి. ఇప్పుడు ముందుగా వేయించి ఉంచుకున్న జీడిపప్పును నెయ్యిని ఈ విధంగా వేసుకుని బాగా కలుపుకోవాలి. నెయ్యి వేడిగా ఉంటుంది కదండి, కొంచెం నెమ్మదిగా కలుపుకోవాలి. ఈ విధంగా నెయ్యి మొత్తాన్ని పిండికి పట్టించుకుని చిన్న చిన్న ఉండలుగా చుట్టుకోవాలి. ఇంతేనండి. ఈ గోధుమ పిండితో హెల్తీగా ఇలా ఒకసారి చేసి పెట్టండి. అలాగే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. దీన్ని మనం రాముల వారి ప్రసాదంగా కూడా చేసి పెట్టచ్చండి. ఒకసారి ట్రై చేయండి. మీకు కనుక మా రెసిపీస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా, ఇంతేనండి. సింపుల్గా ఈ లడ్డూలను మనం తయారు చేసుకోవచ్చు. ఈ లడ్డూలు మీరు చెబితే తప్ప గోధుమ పిండితో చేశారని ఎవరికీ తెలియదండి. చాలా రుచిగా ఉంటాయి. ఒకసారి ట్రై చేయండి. చూసారు కదా,
ఎంతో రుచికరమైన గోధుమ పిండి రవ్వ లడ్డు రెడీ అయిపోయింది. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.